ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో ఈ నెల 18 నుంచి 23 వరకు జాతీయ స్థాయిలో ఎడ్ల బండి లాగుడు పోటీలు ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. ఎస్ఐ నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్, ఒకరి మృతి, మరొకరికి గాయాలు, కేసు నమోదు. నాదెండ్ల నుంచి చిలకలూరుపేట వరకు 10K రన్ ప్రారంభించిన టీడీపీ నేతలు, ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు. పట్టణంలో విచలవిడిగా తిరుగుతున్న కుక్కలు, భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. రైతుల పండుగైన సంక్రాంతి శుభతో పల్లెల్లో సంతోషం వెల్లివిరియాలి. భూమిని నమ్ముకుని బ్రతికే ప్రతి రైతు కుటుంబానికి ఈ సంవత్సరం మేలు జరగాలి. లాభాల పంటలు చేతికందాలి. సాంప్రదాయాలతో కూడిన పల్లె పండుగ ప్రతి ఒక్కరిలో జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం పెంపొందించాలి. రైతు కష్టాన్ని గుర్తించి రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో జరుపుకునే ప్రతి సంక్రాంతి రాష్ట్రానికి, ప్రజలకు ఎనలేని సంతోషాలు, సమృద్ధి, శ్రేయస్సు, శాంతిని అందించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ మహిళలు సాంప్రదాయ కోలాట ప్రదర్శనతో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ మహిళలను అభినందిస్తూ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత, సాంప్రదాయాల గొప్పతనం గురించి వివరించారు. గ్రామీణ సంస్కృతి, మహిళల ఐక్యత ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉన్నటువంటి సోదరిమణులందరూ కూడా కోలాటం నేర్చుకుని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కోలాట ప్రదర్శన కార్యక్రమాన్ని 2వ సంవత్సరం నిర్వహిస్తున్నారని, ఇది చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. అందరూ కలిసి ఇలా కార్యక్రమం నిర్వహించడంతో గ్రామంలో ఒక పండుగ కళ తీసుకొచ్చిందని అన్నారు. మహిళా మనుల ద్వారా ఈ గ్రామంలో సంక్రాంతి శోభ వచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే ప్రజలందరిలో కూడా ఒక ఐకమత్యం వస్తుందని అన్నారు. ఎన్నో రోజుల నుండి కష్టపడి నేర్చుకుని ఈ ప్రదర్శన చేస్తున్నారని, చాలా సంతోషంగా ఉందని, మిమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన మీ కుటుంబ సభ్యులకు కూడా అభినందిస్తున్నానని అన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. ఈ పండుగకి మీరు చేసిన సందడి చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్నారు. మీ అందరినీ, మీ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని, మీ కుటుంబాలన్నీ చల్లంగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నానని మరి రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మహిళామణులకు కోలాటం చేసుకున్నటకు వీలుగా సుమారు 20,000 రూపాయలు ఖర్చు పెట్టి వారికి అనువుగా ఉండే కోలాటకరణను మామిడిపల్లి వాసు గారు టేకు కర్రలతో ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని మరి రాజశేఖర్ చేతుల మీదుగా మహిళా మనులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా తోటరాము ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు స్వర్గీయ వెంకట సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ చిత్రపటానికి మరి రాజశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తోటరాము, మామిలపల్లి వాసు, మామిలపల్లి పెద్దపోతు రాజు, మామిలపల్లి చిన్నపోతు రాజు, గరికపాటి సుబ్బారావు, కెల్లంపల్లి నారాయణ, మూరుకుట్ల సాంబశివరావు, మక్కెన భాస్కర్రావు, మల్లేని సీతారామయ్య, మామిళ్లపల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అమ్మాయి మీరు బయట వాసన్న తమ్ముడు అండి, వాసు తమ్ముడు గుంటూరులో ఉంటాడు. నేను
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాదెండ్లలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నాదెండ్ల నుంచి చిలకలూరుపేట వరకు 10K రన్ నిర్వహించారు. ఈ పోటీలను నాదెండ్ల మండలం సొసైటీ అధ్యక్షుడు నల్లమూతు హరిబాబు ప్రారంభించారు. నాదెండ్ల నుంచి చిలకలూరుపేట పట్టణంలోని మెడికల్ హాల్ వరకు ఈ 10K రన్ జరిగింది. చిలకలూరుపేట పట్టణానికి చెందిన అరిగట్ల కోటేశ్వరరావు వారికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణంలోని ప్రముఖ వైద్యులు కందిమల్ల వాసుదేవ బాబు పాల్గొన్నారు. ఒక్కసారి మీరు ఇది ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఒక్కసారి కొంతమందిని ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేసి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు హెల్ప్ఫుల్, సొసైటీకి హెల్ప్ఫుల్. ఓవరాల్గా మన యూత్ ఇండెక్స్ ఇప్పుడున్న మన జనరేషన్ 28 years ఇండియన్ పాపులేషన్. చంద్రబాబు ఇంకొకరు ఇంకా పాపులేషన్ ఇంక్రీజ్ చేయండి, ఇంకా చేయండి, పిల్లలు కానండి అంటున్నారు. ఎందుకు అని అంటే ఈ సక్సెస్ఫుల్ జనరేషన్ అంతా ఏజ్లోనే ఉంది. మనది 28 years, చైనా 38 years, యూఎస్ది 48 years. వాళ్ళు మనకంటే 10 years బ్యాక్ ఉన్నారు, అడ్వాన్స్గా లేదు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సోమపల్లి సాంబయ్య ముఖ్య అనుచరులు పోతురాజు యలమందయ్య గురువారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని పట్టణంలోని భాస్కర్ సెంటర్ నందు గల వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట గ్రంథి ఆంజనేయులు, ఇమ్మడి జానకపతి, నిడమానూరి హనుమంతరావు తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత అన్నా నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల జనవరి 18వ తేదీ నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనవరి 23న యువనేత నారా లోకేష్ జన్మదినం వరకు ఘనంగా నిర్వహించుకున్నామని వారు పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని గోల్కొండ గార్డెన్ నందు జనవరి 18 నుంచి జనవరి 23 వరకు ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒంగోలు జాతి ఎడ్ల జట్లు ఈ పోటీలలో పాల్గొననున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని పత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు పేర్ని వీరనారాయణ, తెల్ల సుబ్బారావు, తేలపురులు వీరయ్య చౌదరి మరియు యాలం సాంబశివరావు తెలిపారు. వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించి ప్రతి కేటగిరీలో 9 బహుమతులు అందించనున్నట్లు వివరించారు. రైతుల సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, సీనియర్ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, చిలకలూరుపేట పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమాల రవి, పండాల పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబా, గుర్రం నాగపూర్ణ చంద్రారావు, మద్దూరి వీరారెడ్డి, అంబటి సోంబాబు, దగ్గుమల్లి సాంబశివరావు, అచ్చుకోల విజయభాస్కర్రావు, మూరుకొండ మల్లిబాబు, వల్లేటి హిమంతరావు, బేరింగ్ మౌలాలి, మార్కెట్ యార్డ్ వైట్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఇరగంటి జగదీష్, కొండా వీరయ్య, కొత్త కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పార్టీ నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రీతమ నాయకులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, రైతు శ్రేయోభిలాషి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ ఎద్దుల పందాలు
ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పోటీల్ని ఈ సంవత్సరం కూడా మన తెలుగు జాతి మరువలేని నాయకుడు గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని 18వ తారీఖున ఈ ఎడ్ల పోటీలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఉదయం 9 గంటలకి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నాయకులు, మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ లావూరు శ్రీకృష్ణదేవరాయలు గారు లాంఛనంగా ఆ రోజు మరి ప్రత్తిపాటి పుల్లారావు గారు తదితర నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా కలిసి మరి పోటీలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కూటమిలోని నాయకులందరూ, రైతు సోదరులందరూ కూడా తమ కార్యక్రమంగా భావించి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా, ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పి కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని పట్టణం మరియు 3 మండలాల్లోని పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మరి తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు కానీ, వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులందరూ కూడా, మరి పెద్దలు మరి పేర్ని వీరనారాయణ గారు, తేళ్ల సుబ్బారావు గారు, వీరయ్య చౌదరి గారు, ఇట్లాంటి మరి గాలం మన యలం సాంబశివరావు గారి మార్గదర్శకత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని, ఈ పోటీల్ని విజయవంతంగా నిర్వహించేదానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మరొకసారి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా మన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన పత్తిపాటి ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్న 30వ వర్ధంతి సందర్భంగా మనం చిలకలూరిపేట పట్టణంలో మన ప్రీతమ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, మన శాసనసభ్యులు, ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ఒంగోలు జాతి వృషభరాజాల ఎడ్ల పోటీలని నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. గతంలో కూడా మనం అనేక పర్యాయాలు ఇక్కడ ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. అవి అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా ఇక్కడ అంత అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి పోటీల్లో ఎక్కువ విభాగాల్లో కూడా ఇక్కడే ఇవ్వటం, అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి రైతుల్ని ప్రోత్సహించేందుకు కానీ ఇక్కడ ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ కూడా ఎక్కడా లేని విధంగా మరి ఇక్కడ రైతులను ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా ఇంకా అంతకన్నా ఉన్నతంగా ఇక్కడ నిర్వహించాలని చెప్పి మన ప్రియతమ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు నిర్ణయించటం. మరి టైం కూడా యాక్చువల్గా చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ కాలంలో దీన్ని నిర్ణయించి వెంటనే ఎంతో మరి మీ ఇక్కడ ప్రాంగణం అంతా కూడా చూస్తుంటే ఘనంగా ఎక్కడా కూడా జరగలేదేమో అనే విధంగా మరి చూస్తూ ఉన్నాం ఈ పోటీలని. ఇది ఈ నెల 18వ తారీఖున మొదలయ్యి, అంటే అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా మొదలయ్యి 23వ తేదీన అంటే 6 రోజుల పాటు ఇక్కడ ఘనంగా జరగటం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి మనందరికీ కూడా అవును 23వ తేదీ మరి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మన యువ నాయకులు, ప్రీతమ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజున ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది. అలాగే సంక్రాంతి అనగానే మరి మన
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా నిజమైన సంక్రాంతి, నిజమైన పండుగ అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజున అటు అమరావతిలో కానివ్వండి, ఇటు పోలవరంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా దాన్ని విధ్వంసం చేయడం జరిగింది, దాన్ని మళ్ళీ ఈ రోజున పునర్నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు. అందుకని మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలందరికీ ఇది నిజమైన సంక్రాంతి అని చెప్పి ధైర్యంగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భంలో మన చిలకలూరుపేటలో ఇంత ఘనంగా ఈ పోటీలు నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి ఎందుకంటే ఇది మన ప్రీతమ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారి వల్లనే ఇదంతా కూడా మరి ప్రతిపాటి ఫౌండేషన్ తరఫున ఎంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ పోటీలు అలాగనే ఆవులకు సంబంధించిన ఆవుల అందాల పోటీలకు సంబంధించి కూడా ఒక పోటీ కార్యక్రమాన్ని మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది. అందువల్ల దీని గురించి ఈ వివరాలు, అంటే ఎన్ని కేటగిరీస్ దీంట్లో ఉంటాయి, ఎలాగ జరుగుతుంది అనేది, ఎందుకంటే ఇక్కడ మాకు ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరి శ్రమ, వాళ్ళందరి కృషి, దాంతోపాటుగా మరి మా సాంబశివరావు గారు కనుక ఉంటేనే ఇవి ఎంత ఘనంగా జరుగుతాయని మా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అందువల్ల సాంబశివరావు గారు కూడా ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి రావడం చాలా సంతోషం. వారు ఈ ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఈ పోటీలు ఎలాగ జరుగుతాయి అనేది ఇంకా వివరంగా మీకు వివరిస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు సాంబశివరావు గారిని ఆ వివరాలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తాం. ఎద్దల పందాలు ఏ విధంగా నడపాలి, ఏ విధంగా జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన పార్టీ నాయకులకి, అదేవిధంగా బండలాగుడు ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా జరిపే దాంట్లో దిట్ట ఎం సాంబశివరావు గారికి, అదేవిధంగా పేర్ని వీరనారాయణ గారికి, సుబ్బారావు గారికి, సదాశివరావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు, చైర్మన్ గారికి, తదితరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఆయన రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఏ విధంగా ఉంది పరిపాలన అనే దాని మీద బాగా సుదీర్ఘంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మనలో తెలుగుదేశం విరజిల్లే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే మన ప్రియతమ నేత మరి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నటువంటి పుల్లారావు గారు భారీ స్థాయిలో చేద్దాం, ఎద్దల పందాలు పెట్టాల్సిందే అనే ఉద్దేశంతో మరి అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజున ఉదయం 9 గంటలకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఆపోజిట్లో మరి గోల్కొండ గార్డెన్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అందరూ మరి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఎద్దులు తోలుకొచ్చే రైతులందరికీ కూడా ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఉండటానికి అనేక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన ప్రతి జతకి, ప్రతి గ్రామం నుంచి వచ్చే వాటికి కూడా కుటీరాలు ఏర్పాటు చేయడం, వాటికి మంచి చెడు నీటి వసతులు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ ఆవులు అందాల పోటీలు జరుపుతూ ఉన్నాం. అవి కూడా భారీ స్థాయిలో నియోజకవర్గం నుంచి మొత్తం వస్తూ ఉన్నాయి. అదిగాక ఇంకా రేపు ఎల్లుండి తెలుస్తుంది, పొట్టేళ్ళ పందాలు కూడా పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అది ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి సోదరులు కంటిన్యూషన్గా, పాత్రికేయ సోదరులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, దీంట్లో పాలపళ్ళు, మరి టచ్ పళ్ళు, 2 పళ్ళు, 4 పళ్ళు, మరి పెద్ద సైజు, సీనియర్, సబ్ జూనియర్, జూనియర్ అన్ని రకాల పందాలు జరిగి ఏ రోజుకి ఆ రోజు పూర్తి చేయటం, సాయంత్రం 9 దాకా అయినా సరే అది అనుకున్నది సాంబశివరావు గారు చెప్పే విధంగా పూర్తి అవ్వాల్సిందే. ఏ రోజు ఆ రోజు క్లియర్ కావటం, అవన్నీ చేయటం. అందుకు 6 రోజులకే చేయాల్సిన పరిస్థితి ఏంటంటే 23వ తారీఖు వరకు మరి లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ముగింపు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అంతేకాకుండా మరి
అగ్రికల్చర్ ఏరియా నుంచి కూడా ఇక్కడ చిలకలూరుపేట ఈ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా పాత్రికేయ సోదరులు కూడా గ్యాలరీ ఉంటుంది. అన్ని రకాలుగా మీరంతా చాలా భారీగా ఇక్కడ జరుగుతున్న దాన్ని మరి దేశాలన్నీ తెలిసే విధంగా చేయాలని, ఆ విధంగా చేస్తారని మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని కార్యక్రమం చేసిన మన ప్రియతమ నేత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, ఇంకా తదితర బృందానికి, పాత్రికేయ సోదరులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి పూట ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాడు ఒక పోలీస్ అధికారి. చిలకలూరుపేట మండలం పోతవరం గ్రామంలోని వైఎస్ఆర్ బొమ్మ సమీపంలో ఉప్మాగలూరుకు చెందిన దండవీరయ్య పాలగిరిలో బైక్ పై వస్తుండగా ఎర్రగొండపాలెం ఎస్ఐ కారులో వస్తూ ఆ బైక్ నుండి కొన్నాడు. తీవ్ర గాయాల పాలైన 63 సంవత్సరాల దండవీరయ్య చిలకలూరుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పండగ పూట తొందరగా ఇంటికి వెళ్దామని, పండగ జరుపుకుందామని అనుకుంటున్న దండవీరయ్య కుటుంబంలో విషాదం నెలకొంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ ప్రజలు వారి బంధుమిత్రులు ఒకే చోటకు చేరుకుని సమిష్టిగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఊరంతా కలిసికట్టుగా నిర్వహించిన ఈ వేడుక సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసంగా సాగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చిన్నారులు యువత నృత్య ప్రదర్శనతో హోరెత్తిచ్చారు. తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. హరిదాసు సంకీర్తనలు, కోడి పందాలు ఆసక్తిగా సాగాయి. వివిధ ఆటల పోటీలు విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కొనగండ్ల కోటేశ్వరరావు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాజరై ప్రసంగించారు. తమ గ్రామ అభివృద్ధికి సహకరించాలని, వివిధ పనులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి సహకరించాలని గ్రామ పెద్దలు నేతలకు నివేదించారు. తెలుగు పదజాలంతో ప్రాస మణిప్రసంగం ఆకట్టుకుంది. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఎక్కడ చూసినా కుక్కల బెడద ఎక్కువగా ఉంది. కుక్కలకు చర్మ వ్యాధికి సంబంధించిన వ్యంత వైరస్ ఏదో రావడం వల్ల వ్యాధి సోకిన అనేక కుక్కలు పట్టణంలో కనబడుతున్నాయి. మరి ఎన్నిసార్లు పత్రికాముఖంగా మీడియా రూపంలో అధికారులకు తెలియజేసేలా వార్తలు పెట్టినా కూడా పట్టించుకోవడం లేదు. ఇది ప్రజల్ని కలవరపెడుతుంది. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి. కానీ ఇలాంటి పెద్ద సమస్యను కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికారులు చెప్పాలి. పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు పసిపిల్లలు రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉదయం నుండి శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దాతల సహకారంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. సంక్రాంతి పండుగలో భాగంగా ఈ రోజు సంక్రాంతి సాంప్రదాయాలను గుర్తు చేసే హరిదాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరిదాసును సత్కరించి వారికి ఒక వారానికి సరిపడే బియ్యం దక్షిణ ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరిదాసులకు సహకరించాలని, హరినామ సంకీర్తన చేస్తూ ప్రతి ఊరిలో ప్రతి వీధిలో తిరుగుతూ మన యొక్క కర్మలను తాను స్వీకరించి మనకు అనంత పుణ్యాలను ప్రసాదిస్తున్నారని, ప్రతి ఒక్కరూ హరిదాసులను గౌరవించాలని, మన పండుగలు హజార సాంప్రదాయాలను తల్లిదండ్రులను పిల్లలకు నేర్పుతూ తెలియజేస్తూ ముందుకు సాగాలని, సనాతన ధర్మం యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేయాలని, హరికి దాసుడు హరిదాసుడు అని హరినామ సంకీర్తనతో వీధి వీధిని పుణ్యశ్లోకాల ద్వారా జాగృతి పరిచి పంటకు ఓ కళను ప్రసాదిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. जय भद्राचलवास गोविंदो हरे, जय श्री रामचंद्रमूर्ति की जय, सीता रामचंद्र की जय, जय लक्ष्मी रमण गोविंदो हरे, जय भद्राचलवास गोविंदो हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, जय भद्राचलवास गोविंदो हरे, जय लक्ष्मी गोविंदो हरे। సాయిరాం. ఈరోజు చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం
మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం మరి మకర సంక్రాంతి రెండు కలిసి రావడం చాలా విశేషం. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి బాబా గారిని దర్శించి దత్తసాయిని దర్శించి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సాయిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పండగైనప్పటికీ కూడా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి తమ వంతు మరి సహాయ సహకారాల నుంచి అన్నప్రసాదం స్వీకరించారు. అలాగనే ముఖ్యంగా తెలిసి ఉంది, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హరిదాసులు అనే సాంస్కృతిక నానాటికి తగ్గిపోతుంది. ఇదివరకు ఏ వీధిలో చూసినా ఏ పల్లెటూరులో చూసినా హరిదాసులు సంస్కృతి మరి పండగ వచ్చిందంటే సంక్రాంతి పండగ వచ్చిందంటే వాళ్ళు కనబడేవాళ్ళు. మరి ఈ రోజుల్లో మరి పేటకు ఒకళ్ళు కూడా కనపడలేదు. అటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళని ఏదో రకంగా మన శక్తి కొలది ఎక్కువ ఇవ్వాలని లేదు. వాళ్ళని ఆదుకున్నట్టయితే మన సంస్కృతి సాంప్రదాయాల్ని రక్షిస్తున్న వాళ్ళు హరిదాసులు. చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామం సచివాలయం నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టు వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పసుమర్రు గ్రామ స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కొడవలి శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బంగారు బాబు, శరత్ పున్నయ్య, చౌదరి, ఎం శ్రీను, నాగూర్వలి మరియు పంచాయతీ సెక్రటరీ కె కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన ఎక్కువ కాలం జీవించగలరని చూపించారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి వాసుదేవరావు, జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు, క్లస్టర్ లింక్ వర్కర్ ఎం మెర్సీ ఫ్లారెన్స్ పాల్గొని నిర్వహించారు. స్థానిక వాసవి క్లబ్ మరియు దాని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంగణంలో శుక్రవారం కర్మ పర్వదిన సందర్భంగా సంక్రాంతి మహారాణుల మొగ్గల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ పెద్దలు మద్ది వెంకట అప్పారావు, కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం మద్ది వెంకట అప్పారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. విజేతలకు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు వారు వివరించారు. ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళలు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో డి నాగేంద్రం, తవ్వా మల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ, కోటేశ్వరరావు, మణి సీతారామయ్య తదితరులు ఉన్నారు. 16/1/26 కన్మ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ప్రతి సంవత్సరం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో ఉన్న వాసవి క్లబ్బులందరి సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ చాలా ఘనంగా నిర్వహించబడుతున్నది. ఈ ముగ్గుల పోటీకి ప్రతి సంవత్సరం ఎంతోమంది మా వాసవి క్లబ్ ద్వారా మహారాణులయ్యారు. ఈ సంవత్సరం కూడా మీరందరూ ముగ్గుల పోటీలో పాల్గొని మహారాణులయ్యి చిలకలూరుపేటలో గుర్తింపు తెచ్చుకొని అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మీరందరూ ముగ్గులు వేసి మేమిచ్చే బహుమతులు గెలుచుకొని మేమిచ్చే అల్పాహార విందు స్వీకరించి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందింపజేయగలరని కోరుతున్నాను. ఈ సందర్భంగా మన వాసవి క్లబ్లో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల పిఎస్టీలు, జెడ్సీలు, ఆర్సీలు, ఐపీసీలు, వైస్ గవర్నర్లు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. జై జై వాసవి. ఈ నెల 18వ తేదీ నుంచి చిలకలూరిపేటలో జరగబోయే ఎడ్ల పందాల పోటీలకు గ్రౌండ్ బరి అతిథులకు ఆహ్వానం, స్టేజ్ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ ఎడ్ల పందాల పోటీలంటే ఒక ప్రతిపాటితోనే సాధ్యమనే విధంగా చిలకలూరిపేటలో జరుగు కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ఇది అక్షర సత్యం. దేశమే ఉలికిపడే విధంగా 18 నుంచి ఎడ్ల పందాల పోటీలు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి 18వ తారీఖున మొదలుపెట్టి 23 మంత్రి లోకేష్ పుట్టినరోజుతో ముగింపు జరగనున్నాయి. ఆ రోజు ఎన్నో బహుమతులు గెలిచిన ఎడ్ల పందాల వారికి అందజేయడం జరుగుతుంది. పత్తిపాటి ఈ కార్యక్రమం చేపట్టిన ఒక చరిత్రను చిలకలూరిపేట ప్రజలే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. కూటమి పార్టీ ఏర్పడిన తర్వాత తొలి మీటింగ్ చిలకలూరిపేటలో పత్తిపాటి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇంత పెద్ద మీటింగ్, ఎంతమంది జనం, ఎంత బహిరంగ సభ నేనెప్పుడు చూడలేదని మాట్లాడడం జరిగింది. పత్తిపాటి నమ్మకం ఏ కార్యక్రమం, ఏ పని అప్పచెప్పినా ఎంతో కష్టపడి విజయం సాధించగలుగుతాడనే నమ్మకం చంద్రబాబు నాయుడుకి తెలుసు అని, మరలా అదే స్థాయిలో ఇప్పుడు ఎడ్ల పందాల పోటీలు చిలకలూరిపేటలో జరగబోతున్నాయని ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని టీడీపీ శ్రేణులు కోరారు.
ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.